అలానే డాక్టర్ గారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయానికి వచ్చినప్పుడు కూడా డోలో 650 అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్. అది వాళ్ళకి ఎంతవరకు సేఫ్ అంటారు? వాళ్ళకు కూడా ఇలా పర్టిక్యులర్ ఎంజీ అనేది యూజ్ చేయాలని ఉంటుందా? సో సేమ్ థింగ్, గర్భిణి ఉన్నా కానీ వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారం వీ కెన్ గో హెడ్ విత్ పారాసెటమాల్. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ ద బేబీ యాజ్ వెల్. కానీ యాజ్ లాంగ్ యాజ్ ఓవర్ డోస్ ఇస్ నాట్ డన్, ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డ్రగ్స్ వీ హ్యావ్ అండి. అలానే ఇప్పుడు ఫీడింగ్ మదర్ కూడా యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, సో ఫీడింగ్ మదర్కి ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి ఈ పారాసెటమాల్ యూసేజ్లో? No, it's 100% safe for feeding women also. ఓన్లీ థింగ్ ఇస్ ఎవరికి ఇచ్చినప్పుడల్లా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఒకటి, కొంతమందికి పారాసెటమాల్ అలర్జీ అని ఉంటుంది. సో అదొకటి చూసుకోవాలి. పారాసెటమాల్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ వీ కెనాట్ ప్రిస్క్రైబ్ పారాసెటమాల్. ఇంకోటి, ఎంటీ స్టమక్ తీసుకోవడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, వామిటింగ్ సెన్సేషన్స్ రావడం అవి కూడా పాసిబుల్. అండ్ పారాసెటమాల్ కూడా కెన్ కాజ్ హెడేక్, గిడినెస్ కొన్ని ఉంటాయి, బట్ రేర్. కొంచెం మోర్ కామన్ ఆర్ దిస్ నాజియా, గ్యాస్ట్రిక్ పెయిన్, ఇవన్నీ. ఇది మోస్ట్ కామన్లీ బికాస్ ఆఫ్ కన్జంప్షన్ ఎంటీ స్టమక్ ఇంటేక్. ఎందుకంటే ఎవ్రీ 4th అవర్లీ 6th అవర్లీ పెడతాం, బట్ పేషెంట్ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా తినరు. దాని తర్వాత కంటిన్యూస్ టేకింగ్ డోలో ఎంటీ స్టమక్లో, దానివల్ల మళ్ళీ గ్యాస్ట్రైటిస్ రావడం అలాంటివి ఉంటాయి. ఓకే, సో బట్ జనరలీ కంపేర్ దిస్ ఈజ్ సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్గా నీట్గా తీసుకుంటే, ఓవర్ డోస్ ఏం చేయకోకుండా ఉంటే ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఓకే. అయితే